ఇదిగో నాకు ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, నాకు పంట పండడానికి, నా కుటుంబం పోషింపబడడానికి నాకు 10 ఎకరాలు చాలు అనుకుంటే, మిగతా 90 ఎకరాలు అమ్మేసి ఎవరికైతే లేవో, ఎవరికైతే అక్కర ఉందో వాళ్ళకి పంచిపెట్టారంట. ఇది యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వాళ్ళలో జరిగే క్రియ. వాళ్ళకు కలిగిన దాంతో సంతృప్తి. ఓకే, మనకి ఇంతవరకు చాలు, మన కుటుంబానికి ఇంతవరకు చాలు, ఇంతకంటే ఎక్కువైనది మనకు అవసరం లేదు. కానీ ఇది కూడా లేని వాళ్ళు అనేక మంది ఉన్నారని గ్రహించి, ఇదిగో వాక్యం పొందుతుంటే భయపడి, అయ్యో మేము ఇంత ఘోర పాపంలో ఉన్నామా, మాలో పంచిపెట్టే స్వభావం లేదా, మాలో క్షమించే స్వభావం లేదా, ఇదిగో మా రుణస్తులను క్షమించే స్వభావం మాకు లేదా అని వాళ్ళలో వాళ్ళు నొచ్చుకొని మారి ఏం చేశారంట, స్థిరాస్తులను కూడా, అంటే బంగారు ఇవైనా పొలాలైనా ఇంకేదైనా అమ్మేసి అక్కరగా ఉన్న వారికి వారి అక్కర కొలది పంచిపెట్టారంటండి. వారి అక్కర కొలది పంచిపెట్టారు.